ఏదైతే కృష్ణా వాటర్ మీద పెద్ద పెద్ద సభలు పెట్టాలనుకుంటున్నారో చట్టసభలో చెప్పే అవకాశం వచ్చింది, చరిత్రలో నిలిచిపోయేటటువంటి మాటలు చెప్పే అవకాశం వచ్చింది, రికార్డ్స్ ఫ్యూచర్ జనరేషన్ చూసుకునే అవకాశం వచ్చింది. అది కాదని ఆ ఇష్యూ బయట మాట్లాడతామంటే ఇది కరెక్ట్ కాదు, శాంక్టిటీ అంతకన్నా కాదు. కాకపోతే గుంటనక్క గారి వ్యవహారం చూస్తే నాకేమనిపించింది అంటే ఈ తోక కుక్క నొప్పే పరిస్థితి వచ్చిందనిపించింది నాకు. ఇక అది ఎవరేమనుకున్నా ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారో నాకు తెలియదు. కానీ ఎందుకంటున్నా అంటే ఒక్క మాట అంటే మొత్తం సభ వాయిదా వేసుకుని 5 రోజులు కూడా ఎంత అన్యాయం ఇది. అసలు సభ పెట్టింది ఎవరి కోసం? నేను మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినని చెప్తుంది అబద్ధాలు. 100 తప్పులు నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో వీళ్ళు అక్కడ ఉండుంటే చెప్తారు కదా. అంటే అల్టిమేట్గా ప్రజలకు నిజం తెలియాలి. ప్రతిపక్షం అధికార పక్షం సంవాదంలో అది తెలుస్తలేదు. కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు గారికి ఇలా ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడట కదా, నేను 2 సూటి ప్రశ్నలు అడుగుతాను. మీరు ఆ 2 ప్రశ్నలకు జవాబు చెప్పి తర్వాత మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏంటి ఏమని ఇవ్వండి. ఒకటి స్పష్టంగా అడుగుతా ఉన్నాను నేను, కృష్ణా వాటర్ రివర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ తరఫున 2016లో హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు మన పంపకాలలో కృష్ణా నది పంపకాలలో 3% శాతాన్ని తగ్గిస్తూ ఒప్పుకుంటూ ఆయన సంతకాలు పెట్టి, మామూలుగా ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు ఏమైందంటే మనకు తెలంగాణకు 37%, ఆంధ్రాకు 63% కృష్ణా వాటర్ పంపకాలు జరగాలని ఒప్పందం అయింది. అది దేనికోసమైంది ఒప్పందం? ఇది జాగ్రత్తగా వినాలి అందరూ కూడా. అప్పటికే కట్టి ఉన్న ప్రాజెక్టుల మీద, ఆల్రెడీ యూటిలైజ్ అవుతున్నటువంటి వాటర్ మీద యాజ్ ఈజ్ వేర్ ఈజ్ అనే కండిషన్ మీద 37% తెలంగాణకు, 63% ఆంధ్రాకు నీటి పంపకాలు జరగాలని ఒప్పందం అయింది. తర్వాత హరీష్ రావు గారే ఇరిగేషన్ మంత్రి, మరి ఆయన అప్పుడు కాళేశ్వరరావు అని పిలిపించుకున్నాడు. ఆయనకు నాకు నీళ్ళ గురించి నాకే మొత్తం తెలుసు అని చెప్తాడు. కాబట్టి దాన్ని ఏం చేసిండు హరీష్ రావు గారు 2016లో 3% కృష్ణానదిలో నీళ్లు తగ్గిస్తూ 34% తెలంగాణకు, 66% ఆంధ్రాకు అని చెప్పి ఒప్పందం మీద సంతకం పెట్టి, అది కరెక్టా కాదా హరీష్ రావు గారు? మీరు జవాబు చెప్పాలి. నా విఘ్నతకే వదిలేస్తున్నావు అంటే మాత్రం తెలంగాణ ప్రజలు కూడా వారి విఘ్నతను ప్రదర్శిస్తారు. అట్లా కాదు, ఇది కరెక్టా కాదా? ఇది ప్రజెంటేషన్లో మీరు ఆన్సర్ చెప్పి ప్రజెంటేషన్ ఇచ్చుకోండి. రెండవది, అసలు జూరాల సోర్స్ పాయింట్ తీసి మీరు శ్రీశైలంకి ఎందుకు మార్చారు? మార్చడానికి కలిగినటువంటి సాంకేతిక కారణం ఏంది? ఆనాడు కేసీఆర్ గారు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు పాకాల జూరాల ఒక లింక్ పెడతామని ఇంకోటి చాలా చెప్పారు. అవన్నీ జరగలేదు. 100 అనుకుంటాం, 100 కావు. పాలిటిక్స్లో అయినా ప్రభుత్వంలో అయినా ఇంట్లో అయినా, అది మాకు కూడా తెలుసు. కానీ అల్టిమేట్గా ఇప్పుడు జరిగింది ఏంది? జూరాల నుండి శ్రీశైలంకి సోర్స్ పాయింట్ మారింది. ఎందుకోసం మారింది? నేను అలిగేషన్ చేస్తా ఉన్నా, కేవలం హరీష్ రావు గారి ధనదాహం కోసం మారింది. ఎక్కడైతే స్టార్టింగ్లో ఎల్లూరు అనేటటువంటి పంప్ హౌస్ ఉంటుందో ఆ పంప్ హౌస్ ఓపెన్ పంప్ హౌస్ ఉండే, దాన్ని నేను అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ చేయడంతో 1400 కోట్లకు ఎస్టిమేట్ పెరిగింది. దాంతో నష్టం ఏమైంది? ఆ పంప్ హౌస్ కింద ఉంటుంది, దాంట్లో ఒకటి వాటర్ పంపింగ్ కెపాసిటీ తగ్గింది, ఇంకోటి శ్రీశైలం డ్యామ్లోంచి మనం తక్కువ లెవెల్లో తీసుకోవాల్సినటువంటి వాటర్ 30 మీటర్ల ఎత్తుకు పెరిగింది. అంటే నిండుంటేనే తప్ప తీసుకోవడానికి ఉండదు, కింద లెవెల్లో తీసుకోవడానికి లేదు. అట్లా నష్టం. ఇంకోటి పంపింగ్ కెపాసిటీ నష్టం. మూడవది అండర్ గ్రౌండ్ చేయడంతో అది వచ్చి కల్వకుర్తిలో ఉన్నటువంటి మోటార్లను కొడితే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పటికి కూడా కేవలం 3 మోటార్లతోనే పనిచేస్తుంది. ఈ మొత్తం 10 ఏళ్లలో, తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో 3 మోటార్లతోనే కల్వకుర్తి పనిచేస్తే ఇరిగేషన్ మంత్రిగా ఆయన 5 ఏళ్ళు ఉంటే రిపేర్ కూడా ఏపీలో ఇప్పటి వరకు. సో ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పి హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకుంటారో ఏం పెట్టుకొని, కాకపోతే ఇది అసెంబ్లీలో చెప్పే అవకాశాన్ని వదిలిపెట్టి వచ్చి కూర్చొని పార్టీ ఆఫీస్లో చెప్పడం అన్నది మాత్రం కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం ఇది కరెక్ట్ కాదు. సరే, ఇది పక్కన పెడితే సూర్యాపేట ఇష్యూస్కి వస్తే బిఎన్ రెడ్డి గారి పేరు ఎక్కడన్నా ఒక మంచి ప్రాజెక్టు పెట్టాలనే డిమాండ్ జిల్లా మొత్తం కూడా మాకు కనిపించింది. అయితే కీర్తిశేషులు దామోదర్ రెడ్డి గారి పేరుని ఎస్ఆర్ఎస్పీకి పెట్టినారు కాబట్టి బిఎన్ రెడ్డి గారి పేరు కూడా మరి కలెక్టరేట్కి పెడతారా, లేకపోతే ఇంకోటి ఏదన్నా మంచి ప్రామాణికమైనటువంటి ప్రదేశానికి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను జాగృతి తరఫున. మల్లు స్వరాజ్యం గారి కాంస్య విగ్రహాన్ని సూర్యాపేట పట్టణంలో నిలుపుకోవాలని అందరూ కూడా ఆశపడుతూ ఉన్నారు. అది ప్రభుత్వ ఖర్చుతోనే అధికారికంగా చేస్తే ఆవిడకు మర్యాద ఉంటుంది అనేటటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. అట్లానే మన ఉప్పల మల్సూర్ గారని పాపం 5 సార్లు ఎమ్మెల్యే, పీడిఎఫ్ పార్టీ నుంచి 4 సార్లు ఎమ్మెల్యే. అంటే ఆయన చెప్పులు కుట్టుకుంటే చనిపోయేటప్పుడు కూడా అంత నిరాడంబరంగా బతికినటువంటి వ్యక్తి, మంచి మనిషి. ఆయనను కూడా గౌరవిస్తూ ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి వారి పేరు పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే బండి యాదగిరి గారికి కూడా దళిత బిడ్డ, మన నూతనకల్ మండలమే కేతేపల్లి ఎల్కపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక ఆయన రాసిన పాట మనందరికీ తెలిసిందే. ఆ స్ఫూర్తితోనే
నిజాం మీద కూడా యుద్ధం చేసినాం. ఆ స్ఫూర్తితోనే నేను కూడా గుంటనక్కల మీద ఉద్యమం చేస్తాను కాబట్టి బండి యాదగిరి గారిని కూడా మరి ఖచ్చితంగా గౌరవించుకోవాల్సినటువంటి అంశం. దానికి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి మారోజు వీరన్న గారు సామాజిక తెలంగాణ అనేటటువంటి అంశాన్ని మొట్టమొదట ప్రతిపాదించినటువంటి వ్యక్తి. తెలంగాణ సమాజం అంతా కూడా పునరేకీకరణ ఎట్లా జరగాలి, ఏ విధంగా కులాలు మతాలకు మధ్యలో ఒక మంచి అండర్స్టాండింగ్ రావాలి, తద్వారా తెలంగాణ సమాజంలో అందరికీ కూడా అవకాశాలు రావాలని ప్రతిపాదించినటువంటి విప్లవ వీరుడు మారోజు వీరన్న గారిని మరి వారి కొత్తగూడెం కరివిరాల గ్రామానికి వెళ్ళి నిన్న అక్కడ వారిని గౌరవించుకొని రావడం జరిగింది. వారి స్ఫూర్తితో తెలంగాణ జాగృతి ఉద్యమం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారిని గుర్తు చేసుకుంటున్నాం. కాబట్టి నిజంగా ఒక్కొక్కటి జరుగుతున్న పరిణామాలు, మావోయిస్టులను లొంగ తీసుకుంటున్నటువంటి తీరు చూస్తే తెలంగాణ యావత్ సమాజం కూడా బాధపడుతున్నది. నేను మావోయిస్ట్ అన్నదమ్ములందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నా, మనకిప్పుడు అడవులలో ఉండి గన్నులు పట్టుకొని ఉద్యమం చేసేటటువంటి పరిస్థితి లేదు. చాలా కర్కశమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి తెలంగాణ సమాజానికి మీ అవసరం ఎంతో ఉంది. మీరు రాజకీయబద్ధంగా కొత్త కొత్త సంస్థలు వస్తున్నాయి, అనేక మంది వస్తూ ఉన్నారు. మాలాంటి వాళ్లకు మీరు దారి చూపించి తెలంగాణ సమాజంలో మంచిని చేయడానికి బలాన్ని ఇవ్వాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. రాజకీయ ప్రక్రియలో భాగమై తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగస్వామ్యం పాటించాలని చెప్పి కూడా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.